డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా జీఎస్టీ 2.0 ఉందని సభ అభిప్రాయపడింది. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలుపుతూ జీఎస్టీ సంస్కరణలకు మద్దతునిస్తూ తీర్మానం చేసింది ప్రభుత్వం. సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్ ఆఫ్ ది పీపుల్. గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తీర్మానం, గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం మనం అందరం విన్నాం. దీనికి అనుకూలంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకిస్తున్న వారు కాదు అనండి. వ్యతిరేకించిన వారు ఎవరూ లేరు. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. జీఎస్టీ అమలు గేమ్ చేంజర్ గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రెండో తరం సంస్కరణలపై అసెంబ్లీలో ప్రసంగించారు సీఎం. సంస్కరణలు అంటే తానెప్పుడు ముందుంటానని తెలిపారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టించగలుగుతామన్న సీఎం, సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం, రాష్ట్రమే తమకు ముఖ్యమని తెలిపారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను. అది నా జీవితంలో ఇప్పుడే కాదు, మొట్టమొదటి ఒక ఆర్థిక సంస్కరణలన్నా, ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా, టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. చాలాసార్లు ఒక విషయం చెప్పాను, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం, మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే, ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం, రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జీఎస్టీ సంస్కరణలు వాణిజ్య రంగానికి ఊతమిస్తాయని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీఎస్టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన కేంద్ర నిర్ణయానికి మద్దతు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలకు మద్దతునిచ్చిన పరిశ్రమల యజమానులు, వ్యాపారులకు ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ మార్పుల ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని 0%కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులు తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతా ఉంది. త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులకు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. జీఎస్టీ 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది. ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏవేవి తగ్గుతాయి, ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణ గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ యూరియా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో హీట్ డిబేట్ సాగింది. యూరియాపై చర్చించాలంటూ సభ ప్రారంభం నుంచి వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. మండలి చైర్మన్ మోషన్ రాజు సముదాయించినా శాంతించలేదు. బీఎస్సీ మీటింగ్ లో షెడ్యూల్ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పగా యూరియా అంశంపై చర్చకు వాయిదాలు ఎందుకని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బొత్స వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు.
యూరియా గాని వ్యవసాయ ఉత్పత్తుల మీద గాని ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు చర్చమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ రేపు ఎల్లుండు అవతరాడు ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి, వాస్తవాలు రైతులకు తెలియజేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. సింహాచలం తిరుమలలో జరిగిన ఘటనలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. భక్తులు దురదృష్టవశాత్తు మరణిస్తే దానిని రాజకీయాలకు ముడిపెట్టడం సమంజసం కాదని తెలిపారు బొత్స. ఈ అంశాన్ని మంత్రి సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. అందుకు కౌంటర్ ఇచ్చిన మంత్రి రామనారాయణ రెడ్డి వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాల పాపాన్ని తమ ప్రభుత్వమే మోస్తోందన్నారు. 2 రోజులు జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 10 రోజులకు మార్చి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని తిరుమలలోనే టిక్కెట్లు ఇవ్వడం కానీ, ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ కొన్ని స్వార్థపర శక్తులు తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు. దాన్ని కొనసాగించారు కొంతకాలం. దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది. మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. ఆగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలు పెట్టారు. ఆ ప్రభుత్వాలు చేశామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది. 11 మంది ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తున్నానని. మరి బాధ్యత వహిస్తున్నప్పుడు ఏది బాధ్యత? మన ఆ బాధ్యతకి అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ సెక్రటరీకి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? అధ్యక్ష, ఇవాళ బాధ్యత తీసుకున్నామంటే మీరు తీసుకోరు ఆ బాధ్యత. మీ పాపాల బాధ్యతల్ని ఇవాళ మేము మోస్తున్నాం. అధ్యక్ష, ఏపీ అసెంబ్లీ సమావేశాల పని దినాలను కుదించారు. ప్రశ్నోత్తరాల అనంతరం జరిగిన బీఎస్సీ సమావేశంలో 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా 8 రోజులకు మార్చారు. దీంతో ఈ నెల 27 వరకు మాత్రమే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 20, 21వ తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు జరపాలని బీఎస్సీ నిర్ణయించింది. సభలో చర్చించేందుకు బీజేపీ 9 అంశాలు, టీడీపీ 18 అంశాలను ప్రతిపాదించాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. శాసనసభ మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందన్నారు జగన్. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. శాసనసభలో తాము మాట్లాడేలా తగిన నిర్ణయం కేటాయించడం ఇష్టం లేకనే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్నారు జగన్. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటీరియల్ సిద్ధంగా ఉందని, మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే తాను సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర రహదారి పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 140 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 5 జిల్లాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు. సంక్రాంతిలోపు పశ్చిమ బైపాస్ పనులను పూర్తి చేస్తామని మంత్రి పెమ్మసాని వెల్లడించారు.
ఇప్పుడు ఈ రోజు గుంటూరు హైదరాబాద్ ని ఈ విజయవాడని బైపాస్ చేసుకుంటే వెళ్ళేటువంటి బైపాస్ ఏదైతే ఉందో ఇది ఒక క్రూషియల్ దశకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ హైవేని కలుపుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్క్ స్లో అవ్వకుండా లోకల్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీన్ని ఫాస్ట్ ట్రాక్ ఎలా చేయాలి, ఇక్కడ ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా అనే దాని మీద విజిట్ కి వచ్చాం. బానే ఉంది, వర్షాల వల్ల కొద్దిగా స్లో అయింది వర్క్. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి ఇదంతా కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తానని పార్వతీ సింగ్ గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఓకే, అంతా బానే ఉంది ప్రస్తుతానికి, ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీ లాడ్స్, నేషనల్ హైవేస్, జల జీవన్ మిషన్ పథకాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ లాడ్స్ విషయంలో నిధుల ద్వారా చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ కాంప్లెక్స్, ఎలక్ట్రికల్ లైన్లు, సోలార్ లైన్లు లాంటి ప్రాజెక్టులను స్థానిక ఎమ్మెల్యేల డైరెక్షన్లో చేసేలా ప్లాన్ చేశామన్నారు. కోస్టల్ కారిడార్ ద్వారా తీరానికి ఆనుకొని మరో 6 లైన్ల జాతీయ రహదారి వస్తోందని స్పష్టం చేశారు. ఏ ఇయర్ లో ఎంపీ ల్యాడ్ వర్క్ తాలూకా అమౌంట్ మనం స్పెండ్ చేస్తున్నామో అదే ఇయర్ లో కూడా వర్క్ కంప్లీట్ చేయాలి. అదొక స్టాండర్డ్ గా పెట్టుకొని, ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపీ ల్యాడ్స్ తాలూకా యూటిలైజేషన్ ఎఫెక్టివిటీ ఇంకా పెరగాలని గతంలో ఫిజికల్ గా ఏదైతే ఈ యొక్క వర్క్స్ తాలూకా కార్యక్రమాలు జరిగేవో ఈరోజు టోటల్ గా ఈ సాక్షి అని చెప్పి ఒక పోర్టల్ని, ఆన్లైన్ పోర్టల్ని క్రియేట్ చేసి పార్లమెంట్ సభ్యులు ఆ ఎంపీ ల్యాడ్స్ రిక్వెస్ట్ చేసేటప్పుడు అప్లోడ్ చేసుకొని కలెక్టర్ గారు దాని ద్వారా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి పంపించి మళ్ళీ శాంక్షన్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఈరోజు డిజిటలైజేషన్ ద్వారా ఒక పోర్టల్ తీసుకొని వచ్చింది. దీని ద్వారా కొంత ఈజీగా మనం వర్క్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూట్ చేయడం కానీ అవకాశం ఉంది. దాన్ని పరిపూర్ణంగా తీసుకొని వెళ్ళడానికి ఆ ఇయర్లోనే ఆ అమౌంట్ను కూడా స్పెండ్ చేయాలన్న ఆలోచనతో అధికారులు కూడా ఆదేశించాం. శ్రీకాకుళం హైవే ఒక ప్రధానమైనటువంటి హైవే, ఏదైతే కలకత్తా చెన్నైలో ఉన్నటువంటి హైవే ఉందో అదే ఈరోజు లైఫ్ లైన్ శ్రీకాకుళం జిల్లాకంతా. మళ్ళీ మనం పార్లమెంట్ ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వారి సొంతింటి కళ్లను నాశనం చేయడానికా అని ప్రశ్నించారు. పేదలకు అందుతున్న పథకాలు రద్దు చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపణ అయిందన్నారు. వైసీపీ హయాంలో రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇంటి నిర్మాణానికి లబ్దిదారులకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించామని, ప్రతి లబ్దిదారుడికి 40,000 రూపాయలు మేలు జరిగిందని అన్నారు. ఉచితంగా 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారులకు ఏమిచ్చారని ప్రశ్నించారు. పేదలకు ఇల్లు మంజూరు చేయించి కట్టించాల్సింది పోయి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కడతామంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. పేదలకు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తామని, ఆందోళనకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఏపీ మంత్రి కేశినేని చిన్నికి ప్రజాసేవ పట్టదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ప్రతిరోజు క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని ఆరోపించారు. 2007లో ఎండోమెంట్ కమిషన్ 130 మంది ఆక్షన్లో పాల్గొన్నారని, అంతమంది ఉంటే తాను భూమిని ఎలా కొట్టేస్తానన్నారని నిలదీశారు. భూములపై విచారణ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు. వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన చేరుకున్నారు. రేపు జరగనున్న ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొనున్నారు. బిజినెస్ స్టాండర్డ్స్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్డ్ బ్రెండేతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లెల్, గోద్రేజ్, ఊబర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశాల్లో పాల్గొనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటిష్ హై కమిషనర్ లిండ్సీ కెమెరాన్
భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయిన కామెరాన్ విద్యా, టెక్నాలజీ, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రతిష్టాత్మకమైన చెవెనింగ్ స్కాలర్షిప్ ను కో ఫండింగ్ విధానంలో తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హై కమిషనర్ లిండ్సీ కామెరాన్ అంగీకరించారు. యూకే యూనివర్సిటీలో ఉన్నత చదువులు కొనసాగించాలనుకునే ప్రతిభావంతులైన తెలంగాణ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమన్నారు. సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కనివిని ఎరుగని విధంగా జాతర ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారులు, నిపుణులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో రేపు మంత్రుల కీలక సమావేశం జరగనుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. సచివాలయంలో ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులతో సమీక్షించనున్నారు. పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తారో చూస్తా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరుకు మీ అయ్య 3 సార్లు వచ్చి ఏమీ చేయలేకపోయాడని, నువ్వెంత బచ్చాగాడివంటూ మండిపడ్డారు. నాపైన నువ్వు పోటీ చేస్తావా? 3.5 ఏళ్ల తర్వాత నువ్వు అమెరికాలో ఉండాలో, ఇండియాలో ఉండాలో నిర్ణయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు మంత్రి పొంగులేటి. ఇప్పుడు మీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే అంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే, దానికే ఇంకా చాలా పెద్ద ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్ గా ప్రజలు. మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్ లో టైం వస్తుంది ప్రతిదానికి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలూరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి పథకం వెనుక ఆడబిడ్డల క్షేమాన్ని కేసీఆర్ ఆలోచించేవారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ పథకాలన్నీ రేవంత్ రెడ్డి నిలిపివేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ రావాలన్నారు. మహిళలను గౌరవించే నాయకుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో సీడీని ఆవిష్కరించారు. ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి
మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడన్న ఆలోచన కనిపించింది. ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతికి కూడా అంత ప్రాధాన్యత వచ్చేటట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలు జరపాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్లో బతుకమ్మ పండుగపై సమీక్ష చేసిన ఆయన బతుకమ్మ పండుగ ఘనంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకకు కార్యకర్తలు సహకారం ఇవ్వాలని సూచించారు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బతుకమ్మ పేరును వినియోగించారని విమర్శలు గుప్పించారు. యావత్ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి పట్టణం వరకు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన తెలంగాణ సాంప్రదాయం అయినటువంటి బతుకమ్మ పండుగ తలపెట్టడం శుభపరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామంలో విధిగా 9 రోజులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుగాను సద్దుల బతుకమ్మ వరకు వెన్నంటూ ఉండి ప్రభుత్వ యంత్రాంగంతో చేయి కలిపి బతుకమ్మ నిర్వహణలు ఎక్కడి నుంచి కూడా లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది. బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పినట్టు అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందే సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రులు ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజయ్ ఝూ ప్రోటోకాల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆలస్యంగా రావడంతో ప్రజాపాలన స్పీచ్ లేకుండానే వేడుకలను ముగించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వివాదం అంశం సీఎంఓకు చేరింది. జిల్లా కలెక్టర్ తీరుపై ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ తీరును ప్రభుత్వం తప్పుపట్టింది. సోమవారం నాటికి సంజాయిషి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేపాల్ ప్రధాని సుశీలా కార్కితో ప్రధాని మోదీ తొలిసారి ఫోన్లో మాట్లాడారు. ఇటీవల నేపాల్లో జరిగిన ఘర్షణల్లో ప్రాణ నష్టంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారత్ అండగా ఉంటుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నేపాల్ ప్రధాని సుశీలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. రేపు నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీలా కార్కి నేపాల్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా బీహార్లో ఇటీవల రాహుల్ యాత్ర నిర్వహించారని అమిత్ షా ఆరోపించారు. బీహార్లోని డెహారీ ఆన్ ఫోన్లో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఓట్ల చోరీ అంటూ ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్రం అంతటా చొరబాటుదారులతో నిండిపోతోందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ढेर सारे पत्रकार मुझे फोन करते हैं कि बिहार का चुनाव कैसे भला भारत के लोकतंत्र के साथ जुड़ा है। भाइयों बहनों, अभी अभी राहुल बाबा यहां आए थे, मालूम है ना आपको? अरे यार बोलो, है या नहीं? एक यात्रा निकाली थी ना, मालूम है ना कौन सी यात्रा निकाली थी? मैं बताता हूं, उन्होंने जो यात्रा निकाली थी वो यात्रा घुसपैठियों को बचाने के लिए यात्रा निकाली थी। मुंगेर पटना परिमंडल के सभी कार्यकर्ताओं को मैं आज पूछना चाहता हूं, इन घुसपैठियों का సీసీ జ్ఞానేష్ కుమార్ పై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ఓటర్లను తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ బలమున్న చోటే ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇవన్నీ ఆరోపణలు కాదని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ వెల్లడించారు. Application filed and submitted in 36 seconds. Please
Try and fill these forms and see how long it takes you. Try and fill. And I ask the youth of India, try it. Try and fill the form, 2 forms in 36 seconds. You'll see the answer to this question. Notice also what time this gentleman fills the form. For some reason he gets up at 4:07 in the morning and suddenly fills 2 forms in 38 seconds. Now let's talk about how this is being done and why I'm saying and we are saying that this is being done in a centralized manner. And this is being done not using individuals, but using software. Look at the serial numbers. Serial number 1, serial number 1, serial number 1, serial number 1. Serial number 1 means that this is the first person whose name, this is the first name in the booth. So a software is picking up the first name in the booth and using it. సాఫ్ట్వేర్ ను వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార అసత్య ప్రచారం అని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటన విడుదల చేసింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటును తొలగించడం లేదు. ఆన్లైన్ లో మరెవ్వరూ తొలగించలేరని తెలిపింది. ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయి ప్రజల చేత పదే పదే తిరస్కరించబడ్డ నేత రాహుల్ గాంధీ అని సెటైర్స్ వేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ దాదాపు 90 ఎన్నికల్లో ఓటమి పాలైందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీలో రోజురోజుకు నిరాశ పెరిగిపోయిందన్నారు. సీఈసీపై చేసిన ఆరోపణలను నిరూపించమని ప్రశ్నించినప్పుడల్లా వెనుదిరిగి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. सवाल आज मैं और पूछना चाहता हूं कि जब जब राहुल गांधी जी आरोप लगाया और उसके कोर्ट गए तो बार बार इनको मुंह की खानी पड़ी. आप सारे उदाहरण उठाकर देख लीजिए. कभी माफी मांगनी पड़ी तो कभी कोर्ट की लताड़ खानी पड़ी. तो क्या इसी डर से राहुल गांधी जी शपथ पत्र नहीं दे रहे हैं? आज मीडिया द्वारा बार बार पूछे जाने के बाद भी शपथ पत्र क्यों नहीं दे रहे? ये आए तो धमाका करने थे लेकिन ड्रामा करके चले गए. धमाका इनके बस की बात नहीं, ड्रामा करना इनके बस की बात है. और अगर इतना ही दम आपके तर्कों में है तो आप कोर्ट क्यों नहीं जाते? इलेक्शन कमीशन तो आपको बार बार कहा सबूत दो, हल्फनामा दो. ना आप सबूत दे पाते हो और गलत आरोप लगाते हो. क्या संवैधानिक संस्थाओं को कमजोर करना एक హిండెన్బర్గ్ ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయన కంపెనీలకు సెబీ నుంచి క్లీన్ చిట్ లభించింది. స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని, అమెరికా షార్ట్ సెల్లర్ ఆరోపణలో నిజం లేదని సెబీ స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన అంశాలకు సంబంధించి 2 వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది. అదానీ గ్రూప్ సంస్థలు గానీ ఎగ్జిక్యూటివ్స్ గానీ ఎలాంటి తప్పు చేయలేదని, జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. భారత్ సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయని, రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. అవి అక్రమ డ్రగ్స్ ను, అందులో వాడే రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో టైటిల్ నిలబెట్టుకోవాలన్న నీరజ్ చోప్రా కల చెదిరింది. గత సీజన్లో విజేతగా నిలిచిన భారత బల్లం వీరుడు ఈసారి దారుణంగా విఫలమయ్యాడు. జావెలిన్ త్రో ఫైనల్స్ లో అతడు 85 మీటర్ల మార్క్స్ ను అందుకోలేకపోయాడు. టోక్యో వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు, కానీ అంచనాలని అందుకోలేకపోయాడు. ఏడాది ఆసియా ఛాంపియన్షిప్స్ లో వెండి పతకంతో మెరిసిన సచిన్ యాదవ్ మాత్రం అదరగొట్టాడు. నీరజ్ జావెలిన్ ను 85 మీటర్ల దూరం విసరలేకపోయిన చోట సచిన్ ఏకంగా 86 మీటర్ల మార్కును అందుకుని అబ్బురపరిచాడు. కానీ 86.27 మీటర్స్ తో 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 83,013 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 25,423 పాయింట్ల దగ్గర ముగిసింది. ఫార్మా షేర్స్ కూడా భారీగా లాభాలార్జించాయి.